మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ లక్షెట్టిపేట గురునానక్ ఫంక్షన్ హాల్ నుండి మొదలుకొని లక్షెట్టిపేట మున్సిపాలిటీ ప్రధాన రహదారి గుండా పాత బస్టాండ్ వరకు కేంద్ర బలగాలు స్థానిక సర్కిల్ సిబ్బందితో కవాతు నిర్వహించామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల విధులలో భాగంగా ఈ కవాతు నిర్వహించామని, ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీకు రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా మాకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ యొక్క ఓటును వినియోగించుకోగలరని పోలీసు వారి విజ్ఞప్తి. మీకు ఏమైనా అపోహలు ఉన్నట్లయితే పోలీసు వారిని अभी पुलिस మే నెలలో 13వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఉన్న లోకసభ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి శ్రీనివాస్ గారు, తర్వాత డీసీపీ అశోక్ కుమార్ గారి ఆదేశానుసారము నేను మరియు మా సిఐ లక్షపేట సిఐ నరేందర్ గారు, ఎస్ఐ, తర్వాత సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారు, మా ఇతర ఎస్ఐలు, దాదాపు ఒక 80 మంది వరకు సిఆర్పిఎఫ్ సిబ్బంది, మా వాళ్ళు ఒక 30 మంది, టోటల్గా 110 మంది ఈరోజు గౌరవనీయులు సిపి గారి ఆదేశానుసారము ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది లక్షట్పేటలో. ఇది కేవలము ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది, మనందరికీ తెలుసు. సో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు మే 13వ తారీఖు నాడు అదొక పండగలాగా భావించి, తన బాధ్యతగా భావించి ఓటు వినియోగించుకోవాలనేది మా యొక్క ఉద్దేశము. సో దానిలో భాగంగా ఈరోజు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ వెంట పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ పక్కన ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక భరోసా నింపడానికి ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటు నిర్భయంగా పోలింగ్ బూత్ దాకా పోయి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.